దయచేసి ఎవరైతే రెంట్ హౌస్ కి కొత్తగా వెళ్తున్నారో ఒకటికి 2 సార్లు చుట్టుపక్కల వాళ్ళని విచారించి అప్పుడు వెళ్ళండి. అమ్మాయి పేరు గౌరీ, కొత్తగా పెళ్ళైంది. వాళ్ళిద్దరూ విజయవాడలోని ఒక ఇంటికి రీసెంట్ గా షిఫ్ట్ అయ్యారు. అలా వెళ్ళిన 2-3 నెలలు అంతా బ్రహ్మాండంగా ఉంది. బట్ ఆ తర్వాత ఒక రోజు నైట్ గౌరీ వాళ్ళ హస్బెండ్ తనకు కాల్ చేసి నాకు లేట్ అయ్యేలా ఉంది, బట్ ఖచ్చితంగా ఇంటికైతే వస్తాను అని చెప్తాడు. సర్లే అని గౌరీ వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో డోర్ బెల్ రింగ్ అవుతుంది. డోర్ తీసిన గౌరీ షాక్ అయింది. వచ్చింది తన హస్బెండే. ఏంటండి అప్పుడే వచ్చేసారు, చాలా లేట్ అవుతుందని చెప్పారుగా అని ఎంత మాట్లాడుతున్నా గౌరీ వాళ్ళ హస్బెండ్ ఏం మాట్లాడకుండా అలా ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గౌరీ వాళ్ళ ఆయన పక్కనే కూర్చొని ఏంటండి ఏం మాట్లాడలేదు, తలనొప్ప, అన్నం తింటారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంది. బట్ అతను మాత్రం నోట్లోంచి ఒక్క మాట కూడా రానికుండా అలానే పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్నాడు. సర్లే, మీరు అలసిపోయి ఉంటారు, మీరు స్నానం చేసి రండి, ఈలోపు నేను ఆమ్లెట్ వేసి తీసుకొస్తాను అని చెప్పి గౌరీ కిచెన్ లోకి వెళ్ళింది. అలా ఆమ్లెట్ వేస్తున్న గౌరీకి సడన్ గా ఒక ఫోన్ వచ్చింది. కాల్ చేస్తుంది తన హస్బెండే. ఏంటబ్బాయినా ఇంట్లో ఉండే ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. గౌరీ, నాకు చాలా లేట్ అయ్యేలా ఉంది, ఈ రోజు నేను ఇంటికి రాలేకపోవచ్చు, నువ్వు జాగ్రత్తగా పడుకో, సరే బై. ఈ మాటలు విన్న గౌరీ షాక్ అయిపోయింది. వాళ్ళ ఆయన ఇంకా ఆఫీస్ నుంచి తిరిగి రాకపోతే ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో తల చూసింది ఎవరిని అని. గౌరీ చేతులు కాళ్ళు షివరవడం మొదలయ్యాయి. అలా భయపడుతూనే వాళ్ళ బెడ్రూమ్ వరకు అడుగులు వేసింది. డోర్ని అలా మెల్లగా ముందుకు జరుపుతూ లోపలున్నది ఎవరో అని చూడడానికి ట్రై చేసింది గౌరీ. తను ఆ రోజు చూసింది స్కిన్ వాకరా, చుడేలా, లేకపోతే లోకల్ స్పిరిటా గౌరీకి తెలీదు. బట్ ఆ రోజు రాత్రి ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళి ఆ రోజు రాత్రి మొత్తం అదే ఆర్టీసీ బస్టాండ్ లో జనాలందరి మధ్యలో గౌరీ ఉంది. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.